శ్రీరామనవమి, మళ్ళీ రేపు హనుమాన్ జయంతి. అంటే విత్ ఇన్ 10 days 15 daysలో 3 పండుగలు వచ్చాయి. 15 daysలో మనకు 3 పండుగలు. పాపం వాళ్ళకి ఒక్క పండగ సంవత్సరానికి. అవునా? మనం ప్రతి పండగ మన స్థాయి కొద్దీ చేస్తాం. ఖచ్చితంగా ఉగాది అయితే కొత్త బట్టలు వేసుకోవడం, సంక్రాంతి కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు అవి శుభ్రం చేసుకోవడం, ఇలా మనం పండగ. ఆ మాటకు వస్తే మనకి ఎవ్రీడే పండగ. తిరుమల స్వామివారు ఉన్నారు, ఏంటి పేరు అక్కడ, ఆయన పేరేంటి? నిత్య కళ్యాణం పచ్చతోరణం, పచ్చతోరణం నిత్య కళ్యాణం, రోజు పండగే. అందుకే స్వామివారి కూర్చోండి, ఏం చెప్తారు? నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ పవిత్రోత్సవ వివిధోత్సవై. ఇంక చాలా ఉన్నాయి. సంవత్సరం 365 రోజులు అయితే ఉత్సవాలు 450. సో అలా మనం పండగలు చాలా చేస్తాం. మనమేమో నియమాలు చెప్తాం. సో ఎవడైతే ఈ పండగలో భారంగా భావిస్తాడో, ఈ నియమాలు భారంగా భావిస్తాడో, వాడికి చాలా ఈజీ కదా. ఇంకోటి అంటే మనమేమో అది మాని ఇది మాని అంటే, ఉదాహరణకి అయ్యప్ప స్వామి మాల వేశారు అనుకోండి, అయ్యప్ప మాల, చెప్పులు వేసుకోకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, నేల మీద పడుకోవాలి, ఇలా చాలా నియమాలు చెప్తామా? సో వాళ్ళకి ఏ నియమాలు లేవు కదా, చక్కగా సింగిల్ డైలాగ్, అలా గొడవ ఉండదు. పాపలో మేము అనేస్తే గొడవ వదిలిపోతుంది అని వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ బుక్కు గట్టి. ఎప్పుడైనా చూసారా బైబిల్? తిరగలే కదా, హార్డ్లీ ఒక 1000 పేజీలు ఉంటుంది. ఎంతమంది రాశారు తెలుసా? దానికి 44 మంది రాశారు. రామాయణం తెలుసా? ఎవరు రాశారు? ఎన్ని శ్లోకాలు తెలుసా? 24,000 శ్లోకాలు ఒక్కడే రాశారు. మహాభారతం తెలుసా? ఎవరు రాశారు? వ్యాసులు వారు. ఎన్ని శ్లోకాలు? 1,00,000 శ్లోకాలు. ఇది మన కెపాసిటీ, అది వాళ్ళ కెపాసిటీ. నేనేమంటానంటే, ఇక్కడ లేనిది ఏమైనా ఉంటే చెప్పండి, మనం కూడా వెళ్ళిపోదాం. నేర్పేది అది. ఇక లేనిది ఉంటే చెప్పండి అని క్వశ్చన్స్ ఇచ్చాను కదా. మన దగ్గర లేనిది వెళ్ళిపోదాం మనం కూడా. అదే అందరూ మాట్లాడదాం. గురుగారు, మీరు ఇందాక చెప్పారు, ఇప్పుడు మా భగవద్గీత గురించి చెప్పారు, రామాయణం గురించి చెప్పారు. అయితే ఎక్కడ మనం ఎక్కడ చూసుకున్నా మీరు దీనికి సమాధానం చెప్పండి. చెప్తే ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఏదైతే క్రిస్టియానిటీ ఉందో వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు. వారు చదవకపోయిన దాని గురించి తెలుసుకోకపోయినా కానీ అది పట్టుకుని వాళ్ళంతా పవిత్రంగా చూస్తున్నారు. ఇక్కడ ఖురాన్ కూడా అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అదే విధంగా ఉంటుంది ముస్లిం దగ్గర. మరి హిందువుల ఇంట్లో ఎందుకని భగవద్గీత అనేది ఉండదు? అంటే మనకి అలా ఫోర్స్ లేదు నాన్న, మనకి స్వేచ్ఛ ఎక్కువ. అసలు భగవద్గీత మీరు చదవాలి. ఒకసారి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంచి అది ఏంటిదని చెప్పని అడిగితే కనీసం అది దానికి తెలిసిన విషయమైనా 2 ముక్కలు చెప్తే దాన్ని బట్టి కూడా వాళ్ళు వస్తుంది కదా. కాదు, నువ్వు చెప్పిందే నాన్న శ్యామ్. మన పెద్దవాళ్ళు చెప్పారు, మీరు భాగవతాన్ని నిత్యం భాగవత సేవయ అని చెప్పారు. భాగవతాన్ని చదివినా చదవకపోయినా ఆ పెట్టి, భాగవతం పెట్టిన పెట్టి ఉంటుంది కదా, దాని మీద రోజు 2 పుష్పాలు పెట్టండి అన్నారు. అంటే ఏదో రోజు దాన్ని తెలుస్తారు, చూస్తారు అని ఉద్దేశంతో. కానీ మీకు చెప్తే మనం అంటే కొన్నిటికి మనం నవ్వాలో ఏడవాలో తెలదు. ఒకసారి విజయవాడలో భగవద్గీతలో 3 అంతస్తులో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మెట్ల మీద వెళ్ళాలి, బోల్డ్ భగవద్గీత అని పైకి మోసుకెళ్ళాం కదా, వీళ్ళు ఇంట్లో పెట్టాము. మేము పట్టుకెళ్ళిపోవాలి. కొన్ని రోజుల తర్వాత పట్టుకెళ్ళిపోతూ, అమ్మ మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటే, లేకపోతే ఇద్దామని. ఆవిడ ఉండి ఉందండి అంత. అంటే నేను గమ్మునుంటే ఇంక సరిపోయేది. ఓసారి తీసుకురండి అన్న. అంటే అది ఎక్కడ ఉందో తెలియదు. అది ఉంటుంది అక్కడ ఎక్కడో, అక్కడ. అదే రిమోట్ అడుగు, తప్పుడు కుక్కపిల్ల తెచ్చేస్తారు. మొన్న ఎవరింటికి వెళ్ళాం, అది ఎవరు జటప్రో వెళ్ళాం. భగవద్గీత అడిగితే ఏదో పుణ్యం మాకు పెద్ద బాలశిక్ష ఒకటి తెచ్చిచ్చారు. గుడిలో మెల్ల భగవద్గీత కనపడలే కానీ ఏదో బుక్కులు తెచ్చిచ్చారు. అందులో 2 బుక్కులు చెదబట్టేసి, ఇవి ఉందమ్మా, ఇదిగో ఈ గుమ్మం, అడ్డ గుమ్మం ఉందా, ఆంజనేయ గుమ్మం, ఈ ఆంజనేయ గుమ్మం ఇలా అడ్డంగా పెడితే అంత
ఈ టీవీ వచ్చిన తర్వాత హరికథ, బుర్రకథ, ఒగ్గు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. మనకి పూర్వం ఎలా అంటే ఇంటి ముందు ముగ్గు, పల్లెల్లో ఒగ్గు. కానీ ఇప్పుడు లేట్ నైట్ రగ్గు, లేట్ నైట్ పెగ్గు. దిస్ వే బిహేవ్ లైక్ ఏ పిగ్. మీకు చిన్న సంగతి చెప్తాను, శ్యామ్ అడిగిన దానికి రిలేటెడ్. ముస్లిం కుర్రోళ్ళంతా జిమ్ముల్లో ఉంటున్నారు, హిందూ కుర్రోళ్ళంతా పబ్బుల్లో ఉంటున్నారు. డబ్బు ఎక్కువై గబ్బు తెచ్చుకుని జబ్బు తెచ్చుకోవడానికి పబ్బుల్లో తింటారు. కొందరు అయితే పబ్బుల్లోకి వెళ్ళి ఉగాది పచ్చడి గురించి కూడా మాట్లాడుతుంటారు. మనకి అదే ఇదంతా ఎందుకు చెప్పిన, శ్యామ్ మంచి మాట చెప్పాడు, చెప్పచ్చు అని. పిల్లలు ఎప్పుడు బంగారు కొండలే. నిన్న వెళ్ళామా ఎక్కడో ఉపన్యాసానికి వెళ్ళాం, విజయనగర కాలనీ. అక్కడ చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు 10 11 ఏళ్ళు. మళ్ళీ వాళ్ళు చక్కగా కీర్తన పాడుతున్నారు, శ్లోకాలు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఏమన్నా ఇప్పుడు మీరు గమనించారా? ఎవరో పిల్లలకి నేను స్టిక్కర్ ఇచ్చానా, వాడు వెళ్ళిపోయి ఏం చేశాడు, వాళ్ళందరినీ పట్టుకొచ్చాడు. నేను మీతో మాట్లాడితే ఇలా ఇచ్చానా? పిల్లలు మంచోళ్ళమ్మా, నువ్వు నేర్పించట్లే కూడా పాడైపోతున్నారు అంతే. అందుకే ముస్లింలు వాళ్ళ పిల్లల్ని ముస్లింలాగే పెంచుతారు, క్రైస్తవులు వాళ్ళ పిల్లల్ని క్రైస్తవులాగే పెంచుతారు. మన వాళ్ళు మాత్రం బాగా లిబరల్గా పెంచుతారు. అందుకని అటు ఇటు కాకుండా. అయితే మన హిందూ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉంటాయి కదా గురుగారు, ఎన్నో పండుగలు ఉంటాయి, ఎన్నో రకాల పూజలు ఉంటాయి, జాతకాలకు సంబంధించి కానీ రకరకాల పూజలు ఉంటాయి. కానీ అంటే ఇది వరకు పూర్వకాలంలో ఎట్లా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు ఒక పూజ చేయాలన్నా కొన్ని వేల ధరలతోని కూడుకున్నది. అంటే లక్షల్లో కూడా ఉంటున్నాయి పూజలు. అంటే పేద తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కూడా చేయించుకోలేని పరిస్థితి. అంటే ఇది మబ్బు పెడుతున్నారని చెప్పాను అనుకోవచ్చా, లేదా నిజంగా అలాగా కాదు, డబ్బు పనే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన వాళ్ళందరికీ కార్డులు, స్టిక్కర్లు, పేపర్లు, ప్రసాదం ఇచ్చానా? మీరు ఇస్తున్నారు. సరే సరే, కాదు కాదు, నేను అనేది ఇప్పుడు ఇది ₹1.50 పడింది అన్న. నేను ఎవరైనా కనబడితే ఈవెన్ ట్రాఫిక్ జామ్లో కూడా ఎవరైనా పలకరించేస్తారు, టక్కున అతని నుంచి టక్కుని ఇచ్చేస్తారు. దీని మంత్రం నుంచి చదువుకోమని చెప్తారు. వాస్తవానికి ఇది ₹1,00,00,000 వాల్యూ. ఎందుకంటే మంత్రం 10 కోట్ల వాల్యూ, 100 కోట్ల వాల్యూ. ఆ మంత్రం జపం చేస్తే చాలు. ఈ నా మాటలు కాదు సుమా. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. ఎవరిది మాట? త్యాగరాజ స్వామి. నిధి సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. కాబట్టి ధనంతో పని లేదే, ధనంతో పని లేదు, అందుకే జ్ఞానంతో పని ఉంది. అదే గురుగారు, ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా కూడా భక్తులకి ఒక్కసారి శివుడి విగ్రహాన్ని దాకాలి, శివుడికి అభిషేకం చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లే శివుడికి అభిషేకం చేయాలన్నా ఇప్పుడు మా అమ్మాయి క్వశ్చన్ దేవాదాయ శాఖ మీద టార్గెట్ వెయ్యి, వాళ్ళు అయిపోతారు. నేను ఇస్తానుగా, నువ్వు అడుగు. అంటే ప్రతి అడుగునా ప్లీజ్, నువ్వు అడుగు. అదే గురుగారు, అంటే ఇప్పుడు ఒక బట్టి నీళ్లతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, అంటే ఈ పంచామృతాలతో అభిషేకం చేయాలన్నా ఒక ధర, దేవుడి దగ్గర బొట్టు కావాలన్నా డబ్బులు అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మాలాంటి సాధారణ జనాలకు కావాలనిపిస్తుంది కదా, తప్పు లేదు కదా, మరి ఎందుకు అట్లా? ఎవరి చేతిలో ఉంది దేవాదాయ శాఖ? అదనమాట. ఎవరిని క్వశ్చన్ చేయాలి కదా? అంటే మీరేమన్నా ఎన్నిసార్లు అడిగాం మనం, ఎన్నిసార్లు అడిగాం? తిరుమలలో ఎంత ఫైట్ చేసాం మనం. నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తా. వాడు టీటీడీ టెంపుల్ చైర్మన్ కానీ, ఏ టెంపుల్ చైర్మన్ కానీ, ఈఓ కానీ, వాళ్ళంతా పనోళ్ళు. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, దే ఆర్ ద క్లీనర్స్, దే మస్ట్ హ్యావ్ ద మేనర్స్. కానీ దరిద్రం ఏంటి తెలుసా, వాడు బాస్లా ఫీల్ అవుతాడు. వాడు బతికేది ఎవరి మీద? మనం ఉండేలో డబ్బులు అయితే. గవర్నమెంట్ బతికేది ఎవరి మీద? మనం ఉండేలో డబ్బులతో. మీకు గుర్తుందా, యాదాద్రి టెంపుల్ మేము కట్టించినాం అన్నాడా కేటీఆర్? ఎవరు పైసలు తీసుకొచ్చి? ఫామ్ హౌసా? ఉండిలో హిందువులు వేసిన పైసలతో. మేము చాలా ముందు చూపుతో పనిచేస్తాము, అందుకే యాదాద్రి గుడి మీద రోజు ₹1,00,00,000 సంపాదిస్తున్నాం. అంటే హిందూ దేవాలయాలు దేనికి ఎర్నింగ్. మనకు ఒక్క శ్లోకం రాదు, జై శ్రీరామ్ అనేటోళ్ళని మనం విమర్శించేది. ఇట్లా ఉంది, అవునా? వాడు రాములు వారిని అంబేద్కర్ ఏదో లాక్కెళ్తున్నట్టు కార్టూన్ వేశాడు కదా, వాడు మరి మిగిలిన వాటి మీద అలా చేస్తాడా? మునావర్ ఫారూక్ అనే అతను వచ్చి
రాముడు వారిని సీతమ్మ వారిని అవమానిస్తూ షో చేస్తే అతన్ని ఇక్కడ తీసుకొచ్చి అతనితో ఇక్కడ షో పెట్టించి దాన్ని వ్యతిరేకిస్తే కేసులు పెట్టించి షోని షోలా చూడాలి అని షో చేశాడు రాముడి పేరు పెట్టుకుని. ఇప్పుడు అలాంటి విమర్శ మనం ఆలవయం చేస్తే షోని షోలా చూడాలి అంటారా? మనమే ఇప్పుడు నిన్న ఆ అర్చకుడి మీద నీళ్లు పోసి లేకపోతే పండ్లు వేసి కవర్లు వేసి అన్ని ఇబ్బంది పెట్టారు కదా. ఇలా ఇంకొకలా జరిగి ఉంటే చక్కగా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా వచ్చేస్తారు. అంతకుముందు నెల ముందే కాకినాడలో ఒక పార్టీ లీడరు గుళ్ళో పూజారిని కొట్టాడు. అది వృద్ధుణ్ణి. అభిషేకం సరిగ్గా చేయలేదు, చేతులు నోరు అన్ని వాడి. అంటే అక్కడికి వచ్చి కొట్టింది కూడా ఒక హిందూ. అది మన దౌర్భాగ్యం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు చైతన్యం లేదని చెప్పాను అనుకో కాదు. ఇక్కడ మీరు ఒక చిన్న మాట, వాడు హిందువు అని నువ్వు అనుకుంటున్నావు, వాడు అనుకోవట్లేదు. నీకు అర్థమైందా? మనకైతే మన రాష్ట్ర ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆంధ్రప్రదేశ్లో హిందువులు లేరు. ఉంటే కమ్మవారు, కాపువారు, శెట్టి గారు, రెడ్డి గారు, శాస్త్రి గారు, వీళ్ళే ఇలా కులాల వారీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు తప్ప నేను హిందువుని, ఇది నా ధర్మం, ఇది నా దేశం అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు. బ్యాటర్ అయిపోయిందా? బ్రేక్. అమ్మ బాగున్నారు? 10 మందికి తెలియాలి. నేను నీకు ముందే అయిపోయినగా మన బంగా చాలా కష్టంగా జరుగుతుంది. ఏం కాదు నాన్న, నేను బద్దలు కొట్టేది అది నీ తల అయినా మా తమ్ముడి తల అని తేడా లేదు. తలంటే బద్దలు కొట్టవే, అదేం తేడా లేదు. పర్లే నిజం మాట్లాడదాం, అందులో అనుమానం లేదు. అదే నచ్చినా నచ్చపోయినా నాన్న ఇంకో 15 నిమిషాలు అడిగి క్లోజ్ చేయండి. వాళ్ళకి ఇచ్చి మళ్ళీ నేను వెళ్ళి పూజ చేయాలి. మీకు బడిసి పూజ, తర్వాత దేవుడి పూజ. గురుగారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ మనం కొన్ని వీడియోస్ చూసుకుంటే సాయిబాబా తను ఒక పతిరు ముస్లిము ఆ ఆలయం మనకు వద్దు అని అంటున్నారు. అది అంటే ధ్వంసం చేయడం కరెక్ట్ అయినా చాలా మంది హిందువులు పూజిస్తూనే ఉన్నారు కదా సాయిబాబాను. హిందువులు పూజించే వాటిలో కూడా మీరు వాటిని చెప్పడం జరుగుతుంది. బీ ప్రాక్టికల్ నాన్న. ఇప్పుడు నువ్వు ఒక వస్తువు తెలియక వాడుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాడి వయసు నుంచి, వాడి పేరేంటమ్మా? మోక్షవర్ధన్కి ఎన్ని ఏళ్ళు? అంటే నాకు 3 ఏళ్ళ వయసు, అంటే వాడికంటే సగం. 3 ఏళ్ళ వయసు నుంచి ఐస్ క్రీమ్ తిన్నాను. ఆల్మోస్ట్ 30 వచ్చే వరకు తిన్నాను, 34 వచ్చే వరకు. తర్వాత ఒక పేపర్ చదివాను, ఐస్ క్రీమ్ దేంతో తయారు చేస్తారని. మానేసి తెలియక మనం కొన్ని ఫాలో అవ్వచ్చు, తెలిసాక ఫాలో అవ్వాలి. తెలిసాక కూడా ఫాలో అయితే ఫాలో అవుతాం. అదేనా త్యాగరాజ వారు ఏం చెప్పారంటే, తెలిసి రామ భజన సేయవే ఓ మనసా, తెలిసి రామ భజన సేయవే. మనం ఏ పని చేసినా తెలిసి చెయ్యాలి. నేను పిల్లల్ని అంటాను, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? గుడ్గా ఉండాలి, గుడ్డిగా ఉండకూడదు. సాయిబాబాని గౌరవించు, బట్ నాట్ పూజించు. ఎందుకని? ఆ పదానికి అర్థం లేదు, ఏ శాస్త్రంలోనూ మెన్షన్ చేసింది కాదు. పోనీ ఎవరినన్నా ఓపెన్ క్వశ్చన్ మీనింగ్ చెప్పమని చెప్పి ఎవరన్నా చూసా, నవ్వేవా? ఇక నవ్వు వస్తుంది కదా, ఆపుకుంటున్నావు కదా అని డైలాగ్ వేయాలి ఇక్కడ, సరదా కదా. మనకి చిన్నప్పుడు అంటే నువ్వు పుట్టక ముందు ఓ పాట వచ్చేది, ఘంటసాల కదా, ఏంటది? శేషశైలవాస శ్రీ వెంకటేశ కరుణించుమా అయ్య శ్రీ చిద్విలాస, శేషశైలవాస శ్రీ వెంకటేశ. ఏ శైలం? శేషశైల, శేషసాయి.
పోతన గారు ఏం చెప్పారు? మంచు తలకాయ అంటే ఎవరిదే? బాగా మేకప్ చేసింది కాదు. శేషసాయికి మొక్కు శిరము శిరము మధువైరిదవలిన మనము మనము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు దెల్పెడి గురువు గురువు తండ్రి హరిజేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. మంచి తలకాయ అంటే శేషసాయికి మొక్కేది మంచి తలకాయ అని చెప్పారు. శేషసాయి ఉంది బట్ నో సాయి. ఏదో సినిమాలో చెప్తారు కదా, సాయి చేసిందే. రే నువ్వు సాయి కాదురా కసాయి. ఎక్కడ మనం ఏం వ్యతిరేకిస్తాం అంటే శ్యామ్ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ 17. సో అప్పుడు మనం వెళ్ళి ఏదో పార్టీ పెట్టాడు, వెళ్ళి అతను పలకరించకుండా అక్కడ తినాల్సింది తినేసి నిన్ను ఆయన్ని అందరినీ పలకరించి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటే కాలుతుందా కాదా? అవునా? అలా అలా వ్యాసుల వారి పుట్టినరోజు గురు పూర్ణిమ. ఎవడు చేయడు. శ్యామ్ బర్త్డేకి వెళ్ళి శ్యామ్కి విషయం చెప్పడం అలా బాబా ఎక్కి దిగుతాను డాబా అని అలాగా అలా అది మన ఇష్టం వచ్చేది చేయకూడదు. మన ఇష్టం వచ్చేది చేయకూడదు కదా. మీ తాత ఇప్పుడు ఎవరన్నా చెప్తారండి? మీ తాత ముత్తాతలు పూర్వీకులు ఎదవలో బుర్ర తక్కువ వాళ్ళు అని ఎవరన్నా చెప్తారా? ఎవరు చెప్పండి? మన పూర్వీకులు గురు పౌర్ణిమ అంటే వ్యాసుల వారిని పూజ చేశారు. గురువారం అంటే ఎవరు గుర్తొచ్చేవారు తెలుసా మీకు? 30 ఏళ్ళు వెనక్కి తెలుసా? అందరు చెప్పండి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. గురువారం గురు రాఘవేంద్ర. గురువారం అంటే రాఘవేంద్ర స్వామి గుర్తు. ఏ రాఘవేంద్ర స్వామి ఎందుకు? రాఘవేంద్ర స్వామి వారు మంత్రాలయంలో ఇప్పుడు ఉన్నారా అని చెప్పారు. నేను ఈ సమాధిలో ఇంకా 300 సంవత్సరాల పైన ఉంటాను. దానికి మళ్ళీ సాక్ష్యం ఆ బ్రిటిషు మ్యూజియంలో ఎక్కడో ఓ బ్రిటిష్ ఆయన ఎవిడెన్స్తో. అలాంటి సిద్ధపురుషుని వదిలేసి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారి సిద్ధపురుషుని వదిలేసి మీరు అంటే సాయిబాబా చరిత్రలు మీరు చదివితే ఆయనకి ఏదో డిసీజ్ వస్తే మెడిసిన్ కోసం వెళ్తే ఆ మెడిసిన్ ఏం అక్కర్లేదు, అంతా అల్లా బాగు చేస్తాడు స్పష్టంగా ఉంది. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఏ పేరు చెప్తారు? ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. రఘుపతి రాఘవ రాజారాం మూడేళ్ళేంటి? పచ్చి జోక్ అది, పచ్చి జోక్. ఈశ్వర్ అల్లా తేరేనా సబ్కో సన్మత్ దేవ. నానా అక్కడ మాట్లాడద్దని చెప్తున్నాను ప్లీజ్. నానా వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయనా? అర్థమైందా? ఈశ్వరుడు అల్లా దేవుడి పేర్లు అని ఎవరు చెప్తారు? ఈశ్వరు నమ్మినోడే చెప్తాడు. అల్లా నమ్మినోడు కూడా చెప్తాడా? ఇప్పుడు మొన్న రంజాన్కి ఖర్జూరాలు నోట్లు పెట్టారా? ఎవరు పెట్టారు? మన గొర్రెలు, మన గొర్రె నాయకుడు. ఏమన్నాను? ఉన్నది ఉన్నట్టు వేసి కావాలంటే టైటిల్ ఇదే పెట్టి ఒక రీల్ పెట్టండి. ఓకే, మన గొర్రె నాయకులు ఖర్జూరాలు పెట్టారు. ఏమంటే రంజాన్ ఏ డేట్లో అయిందిరా? శ్రీరామనవమికి 2 రోజుల ముందు అంతే, బహుశా 3 రోజుల ముందు. ఉగాదికి శ్రీరామనవమికి మధ్యలో రంజాన్ అయింది. సో వాళ్ళందరికీ ఖర్జూరాలు నోట్లో పెట్టారు కదా. మరి శ్రీరామనవమికి ఎక్కడైనా ఒక్క కప్పు పానకం ఇచ్చారు వీళ్ళు? ఎవడైనా? డబ్బులేమో గుళ్ళో ఎత్తిపోతారు. గుళ్ళో ఎవడైతే వస్తాడో ఆ భక్తుడికి సౌకర్యం చేయరు, ఓ సన్మానం చేయరు. ఎవడైనా ఈ ఇఫ్తార్ విందులు పెట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి వల్ల బోల్డ్ ఆదాయం అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక్క అరటిపండు పెట్టారా? ఎప్పుడైనా అయ్యప్ప స్వామి భిక్ష పెట్టారా? కరెక్టే గురుగారు. అంటే ఇప్పుడు కేంద్రం నుండి బీజేపీ కదా, బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు ఒకటి అని అందరు నమ్ముతూ ఉంటారు కదా. మరి హిందువుల దేవాలయాల నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. మరి చర్చిలు కానీ ఇప్పుడు ఈ ముస్లిమ్స్ టెంపుల్స్ కానీ అక్కడ నుంచి మసీదు
అక్కడి నుంచి ఎందుకు తీసుకోలేకపోతుంది ఫండ్స్ మన కేంద్రం? కాదు నాన్న, ఇప్పుడు దేవాలయాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అది? ఎక్కడ ఉండే స్థానిక గవర్నమెంట్. అవునా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ 5 రాష్ట్రాల్లో మనం చూసుకుందాం. సౌత్ ఇండియా దేవాలయాలు గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. దేవాలయాలు డబ్బులు ఎవరు వాడుకుంటున్నారు? గవర్నమెంట్. మొన్న అయితే మన కర్ణాటక ముద్దరామయ్య ఏం చేశాడు? గుళ్ళో డబ్బులే 300 కోట్లు వక్ఫ్ భూమికి, చర్చిలకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అడిగేవాడు లేక. మళ్ళీ గుళ్ళల్లో ఆదాయాల మీద ట్యాక్సులు, ఇవన్నీ ఎందుకంటావు? ఎందుకంటే అడిగేవాడు లేక. సెక్యులరిజం అనే పేరు మీద ధర్మనాశనం చేయడానికి వచ్చిన దొంగలు వీళ్ళంతా. కాబట్టి సెక్యులరిజం అనేది ఒక బూటకం, వీళ్ళు ఆడే నాటకం. మీరు చెప్పారు కేంద్రం చేతిలో ఈ దేవాలయాలు లేవుగా. తలుచుకుంటే సాధ్యం అయితే కదా అని. తలుచుకుంటే ఎలా సాధ్యమో చెప్పు. దేశ ప్రధానిగా ఉన్నాను. అయితే చెప్పు ఎలా. అదే దేశ ప్రధాని ఇప్పుడు మనదేంటి? సార్వభౌమాధికారం కలిగిన దేశం, స్వేచ్ఛ కలిగిన దేశం, గణతంత్ర రాజ్యం కదా. ఈ దేవాలయాల వ్యవస్థ మీద దృష్టి సారించాలంటే మన వైపు నుంచి కూడా డిమాండ్ ఉండాలిగా. మీరు రేపు పొద్దున్న మెయిల్ పంపించండి ప్రధానమంత్రికి, ఫ్రీ అవర్ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. పంపించండి. ఏమైనా ప్రయత్నం జరిగింది? మేము అరుస్తున్నాం సరే, ఎవరన్నా మన దగ్గర స్పందన ఉండాలి కదా. మన దగ్గర స్పందన పెరిగితే గవర్నమెంట్. ఇప్పుడు అయోధ్య రామాలయం వచ్చిందంటే ఎంత పోరాటం చేస్తూ వచ్చింది, ఎంత ఆరాటపడితే వచ్చింది, ఎన్ని లక్షల మంది బలిదానం చేస్తే వచ్చింది. మనం 600 ఏళ్ళకి ఒక్క టెంపుల్ వెనక్కి తెచ్చుకున్నాం అంతే. లక్షల టెంపుల్స్ ఇంకా మసీదుల్లాగే ఉన్నాయి, వేల టెంపుల్స్. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఒక్క టెంపుల్ మనం పూజ చేసుకుంటుంటే ఇక్కడ ఇదే హైదరాబాద్లో ఒక గుంపు ఆడవాళ్ళు మేము వెళ్ళి దాన్ని కొలబడేద్దాం ధర్నా. ఇది మన పరిస్థితి. నిన్నగాక మా హుబ్బులీనా నిన్న అమ్మాయిని చంపేశారు. కాంగ్రెస్ లీడర్ కూతురు చంపేశారు. ఎందుకు చంపేశారు? ఫయాజ్ పట్టబాలు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? మన వాళ్ళకి బుద్ధి లేక. మనం ఎక్కడ కొంటున్నాం, ఎక్కడ తింటున్నాం, మనకి స్పృహ లేకుండా పోయింది. అంతా ఒకటే అనుకుంటున్నాం. ఏది ఎన్ని వీడియోలు చూసాం, చక్కగా పానీపూరిలో పానీపోతున్నారు అని వీడియోలు ఉన్నాయి. మొన్న మధ్య ఉప్పు లేదని ఈ పానీ కూడా పోసేది వీడియోస్ ఉన్నాయి. అయినా కూడా గుండమ్మ సినిమాలో పాట ఉంది తెలుసు, అయినా హిందువులు మారలేదు, వీళ్ళకి బుద్ధి రానేలేదు. చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు స్టేటస్లు చూడండి. రంజాన్కి ఈద్ ముబారక్ పెట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు ఎవరు? మనోళ్ళే. మరి శ్రీరామనవమికి ఫయాజ్ వచ్చి, ఓవైసీ వచ్చి, ఇబ్రహీం వచ్చి, అబ్రహం వచ్చి, ఇమ్మానియల్ వచ్చి ఓ ఫ్లెక్సీ కానీ ఒక స్టేటస్ కానీ పెట్టాడా? ఇది మాటలు వద్దులే. శ్రీరామనవమి పానకం ఎవరికన్నా నువ్వు ఇచ్చావా? అక్కడ ఇఫ్తార్ విందులో తిన్నావు కదా, ఇక దేవుడికి పెట్టామని చెప్పి ఇవి పెట్టావా? అవునా? కాబట్టి మనం కూడా మారాలి. అందుకే నేను ప్రతిజ్ఞ చేయిస్తుంటా. హిందువులుగా పుట్టిన మేము, హిందువులుగా జీవిస్తున్న మేము, హిందువుల దగ్గరే తింటాం, హిందువుల దగ్గరే కొంటాం, హిందువులాగే ఉంటాం. ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తావు, ఎవరో కొబ్బరికాయలు అమ్మేస్తారు, ఎంత కొనేస్తావు, వాళ్ళ ముఖం చూడవు. పూలు ఎంత? 3 మూరలు కొనే, దేవుడికి వేసేస్తుంటారు. కానీ మొన్న మధ్య ముక్కుడు ఏకాదశి వచ్చింది, ఒక 3 నెలలకు 4 నెలలు వస్తే వాళ్ళు పువ్వులన్నీ అంత పొడుగు వేసి దాని మీద అల్లా కాలుతో తొక్కుతూ, దాని మీద నోట్లో నీళ్ళు వేసి పుక్కిలిస్తూ, మన్నాడు ఈ పూలు రేపొద్దున సాతానికి వేస్తారో అని అరుచుకుంటూ, అందులో ఆడోళ్ళు. కానీ మారాల్సింది ఎవరంటో చెప్పు. అసలు నువ్వు శ్యాము, నువ్వే కాదు నాన్న, నీ క్వశ్చన్లు వెరీ గుడ్. చాలామంది ఏమనుకుంటారంటే పొరపాటున స్వామీజీ ఏదో ముస్లింలు క్రైస్తవులు వ్యతిరేకం అనుకుంటారు. కానీ యాక్చువల్గా నేను మనలో ఉండే వాళ్ళకే వ్యతిరేకం. ఐ ఆమ్ ఫైటింగ్ ఫర్ హిందూస్.
ఒక ఆయన మీకు సరదాగా రైల్లో జరిగింది ఇది. నేను ఎవరో వచ్చారు సెల్ఫీ అన్నారు, అయిపోయింది, మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు. వెళ్ళే లోపల మిగిలిన వాళ్ళతో మాట్లాడుతుంటే అతను వచ్చి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, పక్కన ఉన్న వాళ్ళతో చెప్తున్నాను, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మన వాళ్ళు కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు. వినపడిపోయింది కదా, ఎలా రా వేలు ఎలాగి అన్న, ప్లగ్లో పెడితే ఏమొద్దన్న, షాక్ కొడుద్దన్న. మరి నేను పెడితే షాక్ కొడతాను. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవరు పెట్టినా కేకలే వస్తాయి. కాబట్టి వాడు మనవాడు అలా ఏం లేదు మనకి. మనం ధర్మం మాట్లాడతాం. ఉదాహరణకి మీ అన్నయ్య ఫుల్ బాటిల్, మా తమ్ముడు హాఫ్ బాటిల్ కొట్టారనుకోండి, ఎవరు మంచోళ్ళు? హాఫ్ బాటిల్ కొట్టారు మంచోళ్ళు ఏంటి? కాదుగా, ఇద్దరు తాగుబోతే ఎదవలు, ఇది స్టేట్మెంట్. ఇద్దరు తాగుబోతే ఎదవలు, ఇది స్టేట్మెంట్ కదా. కానీ హిందూ పండగలకి మనం విషెస్ చెప్పచ్చా అని ఓ ముస్లిం పెద్దని ఓ ముస్లిం అడిగాడు. నో, చెప్పకూడదు. చక్కగా వీడియో ఉంది. ఇంకో జోక్, ఇది ఒక్కసారి సాక్షి అనే అమ్మాయిని ఓ 40 సార్లు 60 సార్లు పొడిచి చచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి బండరాయి వేసి వెళ్ళాడు. అంతా వీడియో కూడా ఉంది ఢిల్లీలో. నిన్న ఫయాజ్, అంతకుముందు ఇక్కడ నాగరాజు, ఇంకా బాసర్ నుంచి అతను ఎవరో హిందూ బండి మీద వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇచ్చాడని అతను కొట్టి, ఇలా సవాళ్ళ క్షైని జోక్ చెప్పనా, ఎవరు ఖండించరు. వీటిని ఖండించి ఇప్పుడు పాత బస్తీలో పోటీ చేస్తుందండి ఆవిడెవరో, ఓకే ఓకే, ఏదో అడిగారు, గెలుపు ఓటమి ఏవో నిన్న క్వశ్చన్ అడిగారు, ఓకేనా. ఇక్కడ ఈవిడ మీద ఏదో క్వశ్చన్లు అవి ఏదో నేను ఇంటర్వ్యూలో ఏదో చూశాను, డిబేట్ లాంటివి. ఆ కింద కామెంట్ పెట్టారు ఎవరో, ఈవిడ నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు బాగానే ఉంది, మరి కరెంటు బిల్లు కట్టట్లేదు, దాని మీద వాళ్ళని ఏమన్నా క్వశ్చన్ వేస్తాడు ఈ యాంకరు. క్వశ్చన్ 1, 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నాడు, దాని మీద ఏమైనా క్వశ్చన్ వేస్తాడా వీడు? తేరగా ఎవడ దొరికాడంటే మనం. కాబట్టి మారాల్సింది ఎవరు? మనం. మాట్లాడాల్సింది ఎవరు? మనం. ప్రశ్నించాల్సింది ఎవరు? మనం. ఎదిరించాల్సింది ఎవరు? మనం. అప్పుడే బతుకుతామా. అయితే ఇంకోటి గురువు గారు, నేను ఎందుకని ఇవన్నీ కూడా అడిగానంటే, అడగాలి. దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఏలూరులో ఉన్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నా కొలీగ్ అతను, తను ఏంటంటే ఒక పాడుపడిపోయిన చిన్న గుడి ఏదైతే ఉందో దాన్ని తను వెళ్ళి అదంతా క్లీన్ చేసి తను నీట్గా అక్కడ పూజలు చేయడం, డైలీ పూజలు చేసుకుని ఆఫీస్కి వచ్చేవాడు రెగ్యులర్గా వచ్చి ఆయన వర్క్ అది చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది, కంప్లీట్ అవుతుంది, ఇప్పటికీ కూడా ఆయన ఒక్కడే అక్కడ పూజ చేస్తాడు తప్ప ఎవరు కూడా వచ్చి పూజ సపోర్ట్ ఎవరు చేయరు. నాకు ఆల్రెడీ అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అది ఊరు అవుట్స్కట్స్దా మొత్తానికి, ఏలూరు అవుట్కట్స్. బహుశా మరి నువ్వు చెప్పాయనే అని అనుకుంటున్నాను. నాకు ఫోన్ వచ్చింది, నేను చెప్పాను ఇలా చేయమని చెప్పి. విషయం ఏంటంటే, నీకు ఉదాహరణ ఇస్తే పట్టుకుంటారు, ఆ ఉదాహరణ ఇచ్చి నేను కంక్లూడ్ చేస్తాను. ఏమిటో ఉదాహరణ అంటే, ఇన్ని రథాలు కాల్చేశారు, ఇన్ని గుళ్ళు కూల్చేశారు, పెద్ద స్పందన లేదు. ఓ ముస్లిం నాకు ఫోన్ చేసి, స్వామీజీ ఏపీలో హిందువులకి శరం లేదా, ఇన్ని గుళ్ళు కూల్చేస్తుంటే ఇన్ని రథాలు కాల్చిస్తే ఎక్కడా రియాక్షన్ లేదు, అదే మా మసీద్ గోడ ముట్టమని చెప్పండి, మేము లా అండ్ ఆర్డర్ లేకుండా చేస్తామని. అంటే ఏముంది అక్కడ? ఏముంది? వాళ్ళకి మతనిష్ట, మనకు ఓన్లీ కులనిష్ట, డబ్బునిష్ట, పార్టీనిష్ట. అది ఎవరి నుంచి వస్తుంది? నేర్పించిన దాన్ని బట్టి కదా, నేర్పించిన దాన్ని బట్టి వస్తుంది. ఉదాహరణకి జుట్టు విరబోసుకోకూడదని చెప్పామనుకోండి, ఎందుకు అని అడిగారు అనుకోండి, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇవి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన దానికి వాళ్ళు వింటే దానివల్ల ప్రయోజనం. నా ఇష్టం ఇదంతా ఛాందసం అన్నారనుకో, ఇంకేం ముందుకెళ్తుందిగా. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఆ పిల్ల ఎవరో పిల్లలు వచ్చారు, గాజులు వేసుకోలేదు, ఎందుకు వేసుకోలేదని అడిగారు. వాళ్ళ స్కూల్లో వేసుకునేవారు. నిన్న ఒక వీడియోలో చూసాం, ఇది కాలేజ్ కదా మీరు హిజాబ్ వేసుకొచ్చారు అంటే, అది మా మతం అని చెప్పారు. అది ఒక పెద్ద ఇష్యూ కూడా అయింది, మీకు తెలుసు.
ఇక్కడ కూడా తెలంగాణలో ఒక అమ్మాయి హిజాబ్ వేసుకొస్తే ఇది అందరూ ఉండేది, అలా వేసుకు రాకూడదు అని అంటే అప్పటి హోమ్ మినిస్టర్గా ఉండే ఆయన పేరు మహమ్మద్ ఏదో ఉంది, అది అని రియాక్ట్ అయ్యాడు. మరి మన ఆడవాళ్ళ మెట్టెలు తాలి బొట్టులు తెంచినప్పుడు, గాజులు బద్దు కొట్టినప్పుడు మనకి రియాక్షన్ లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తే బాగుంటుంది. మీరు రాముణ్ణి కృష్ణుని విమర్శించినప్పుడు మన బడుద్దాలు రియాక్ట్ అవ్వరు. అదే కులాన్ని విమర్శించండి, వీడికి మలంలో పందారేసి తినేసి మరి వచ్చేస్తుంది. పేర్లు చెప్తే చస్తానని చెప్పట్లేదు అంతే. అయితే గురుగారు చిన్న డౌట్ నాకు, మొన్న ఆమె ఒక 2-3 రోజుల క్రిందట గరుడ ప్రసాదం నిండా పిల్లలు ఉన్నారు అనే చిలుకూరులా జరిగింది. అంటే కొన్ని లక్షల మంది హాజరైంది, చాలా మందికి దొరకక ఏడ్చుకుంటూ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు, అభిప్రాయం ఏం లేదమ్మా, చాలా స్పష్టంగా. ఇంకే ఎనీథింగ్ వాంట్. ఎందుకు ఇలా, ఎందుకు తెలుసా? ఏదో సామెత ఉందండి, ఏ వయసుకి ఆ ముచ్చట అని. వీళ్ళు కెరీర్ అనే పేరుతోనో, లేకపోతే విచ్చలవిడో, లేకపోతే బాధ్యతల పేరో టైటిల్ ఏదన్నా పెట్టు, 30, 35, 40 దాటిపోతున్నాయి. అలా దాటిపోతే ఏమవుతుందండి, పండవలసిన టైం దాటిపోయి ఎండిపోయే టైం వస్తుంది. ఎండిపోయిన తర్వాత మండిపోతుంది. ఆ తర్వాత ఇంక సరోగసి ఇంకోటి వాటికి వీటికి వెళ్తారు. దాని మీద ఏం బాధ్యత ఏముంటుంది, నువ్వు కన్నావేటి, కనలేదు కాబట్టి అది ఇంకా ఎవడ పుట్టిన బెటరా ఎక్కి ఏడుస్తున్నట్టు అవుతుంది. మనం చూడొచ్చు, వాళ్ళు హంపాంచ్ హమ్కో 25 అంటున్నారు. 5 పిల్లలు, 40 మంది పిల్లలు, 4 బీబీస్, 40 బేబీస్. అలా ఉద్యమంలో వాళ్ళు కష్టపడి, అంటే పగలు రాత్రి, పగలేమో షాపుల్లోనూ ఇంకో చోట కష్టపడుతున్నారు, రాత్రి ఇంట్లో కష్టపడుతున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. మన వాళ్ళు ఒకవేళ పెళ్ళైన పిల్లల కన్నా అడగండి ఎవరన్నా ఎంతమంది పిల్లలని. అంతే అంతే, టాయిలెట్ సింబల్ చూపించినట్టు 1, 2 చూపించాలి అంతే, మ్యాక్సిమం అంతే. మనం ఏమనుకుంటున్నాం, ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుండు అనుకుంటున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వమే మన దగ్గర ఉండాలి అనుకుంటున్నారు. ఇక్కడ మారాల్సింది ఎవరు, హిందువులు. వీళ్ళంతా ఇంతమంది లక్షల మంది వెళ్ళారంటే లోపం ఏంటి, గర్భాశయం, గర్భసంచి ఎండిపోవడం. ఎందుకు ఎండిపోతుంది, సకాలం కాకపోవడం, సరైన తిండి కాకపోవడం, సరైన బట్టలు కాకపోవడం, అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. మనం రకరకాల మందులు వేసేసుకోవడం, ప్రకృతి వ్యతిరేకంగా జీవించడం, ప్రకృతి వ్యతిరేకమైన తిండి తినడం, శాస్త్ర ధర్మానికి వ్యతిరేకంగా జీవించడం, ఇన్ని ఉంటాయి. కష్టం ఊరికి వచ్చేద్దామా. ఎవరో నిన్న సూసైడ్ చేసుకున్నారు, రోజుకు 2 లక్షలు సంపాదించేవాడిని షేర్ బిజినెస్లో, నా బతుకు ఇలా చేశాను, సూసైడ్ అతను. ఏదో అయింది, నేను చూడలేదు పూర్తిగా, బట్ ఈ కమిటీ సూసైడ్. ఎందుకని ప్లాన్ లేకపోవడం, కంట్రోల్ లేకపోవడం, రకరకాల మన మానసిక జాడ్యాల వల్ల ఇన్ని జాడ్యాలు వస్తుంది. గురుగారు, ఇక్కడ ప్రజల్లో చేసే ఈ పనులు ఏవైతే ఉంటాయో వీటికి ప్రభుత్వం నుంచి చర్యలు ఏమైనా తీసుకోవచ్చు? నన్ను అన్ని ప్రభుత్వం ఎన్ని చేస్తుంది, ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి. ప్రభుత్వం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో వాచ్ డాగ్, కాపలా కుక్క, కాపలాకి అన్నీ చేసి నోట్లో పెడతా ప్రభుత్వం. అంటే ఎటువంటి ప్రభుత్వం ఉంటే మంచిది అనుకోవచ్చు? ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలంతే. ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం కావాలి, పెత్తనం చేసే ప్రభుత్వం అనుకోండి. ఎడ్యుకేట్ చేయాలి పిల్లలు. మీరు ఇప్పటివరకు ఎక్కడైనా చూసారా గురుగారు, అంటే ఎడ్యుకేట్ చేసే ప్రభుత్వం ఎక్కడైనా కనిపించిందా? మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పుకున్నప్పటికీ కూడా మనం అంతా విదేశీ పాలనలోనే ఉన్నాం కదా. కాబట్టి ఇప్పుడు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం అనేది మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉందిగా. కాబట్టి ఇంక ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడ మాట్లాడతాను, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళడం మానేస్తే అప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. గుడి అంటే ఎర్నింగ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్న గవర్నమెంట్కి ఎడ్యుకేట్ చేయాలనే ఫీలింగ్ ఎలా వస్తుంది చెప్పు. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ తెలంగాణలో 80 లక్షలు ఎంతో ఇచ్చింది ఒక మసీద్ రిపేర్కి. మసీద్ రిపేర్కి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? ఇక్కడ మీ ఇంటికి రంగులు వేయాలి, గవర్నమెంట్కి సంబంధం ఏంటండి? నీకు కావాలితే ఎంచుకుంటావు.
అలా మసీద్ రిపేర్కి గవర్నమెంట్ సంబంధం ఉందండి. ఓకే గురు. అలా 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 ఉదాహరణ చెప్పాను. అదే. ఆ గుడి ఆ మసీద్ రిపేర్ చేస్తుంటే అందులోంచి నందులు శివలింగాలు బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మీ ఉద్దేశంలో ఇప్పుడు రేపు రానున్న ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ పూర్తయిపోయింది, రేపు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని చెప్పి మీ ఉద్దేశం, మీ భావిస్తున్నారు? నేను ఆల్రెడీ చెప్పే సంవత్సరం అయింది నేను. ఈ ప్రశ్న అభిప్రాయం కూడా ఎవరైనా సరే, ఎవరైనా పిల్లలతో గుడికి వెళ్ళే వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పారు. అంతే. సినిమాలపై మీ ఉద్దేశం? సినిమాలు మంచిగా పడితే మంచి మాధ్యమం. ఎందుకంటే రీసెంట్గా మనకి రజాకర్ అనే సినిమా ఒకటి వచ్చింది ఇక్కడ తెలంగాణలో, సత్యనారాయణ గారు అది డైరెక్ట్ చేయడం. నేను కూడా అక్కడికి మీరు కూడా వచ్చారు, అక్కడికి వచ్చారు, మాట్లాడారు. ఇప్పుడు అటువంటి సినిమాలు తీయడం వల్ల అంటే చైతన్యం వస్తుందని చెప్పి అనుకోవచ్చు. అంటే మనం బాగా మీరు 1993లో గాయం సినిమా వచ్చింది గుర్తుందా? చిన్నపిల్లడు ఏంటో 30 ఏళ్ళు, అందు మంచి పాట కొట్టేవా? 93లో కొట్టలేదా? నేను మ్యాట్నీ షో చూశాను. ఆ సినిమాలో మంచి పాట ఎవరు? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయనే రాసి, ఆయనే పాడి, ఆయనే యాక్ట్ చేశారు. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నిప్పుతోటి కడుగు సమాజ జీవచ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని అని బాధపడ్డారు. దానికంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళ ముందు గుండమ్మ గారి కథ, గుండమ్మ కథ. అందులో పాట ఏంటి? అయినా మనిషి మారలేదు అతని యావ తీరలేదు. అది ఏంటంటే సినిమా మాధ్యమం 30 ఏళ్ల క్రితం వరకు పాజిటివ్గా ఉండేది. తర్వాత కాలంలో పైత్యం పెరగడం వల్ల ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయడం, ధర్మాన్ని హేళన చేయడం. ఉదాహరణకి తండ్రి ప్రేమ, ఆ కాన్సెప్ట్లో కొన్ని సినిమాలు చెప్పండి. నాన్నకు ప్రేమతో, ఇంకా బొమ్మరిల్లు, ఇంకా యానిమల్. చూడలే, కానీ దాన్ని నేను రివ్యూ ఇచ్చాను. నా రివ్యూ మీద రివ్యూ ఇచ్చాడు పోల్చక్కనే అర్థం కాదు. 3:30 గంటల సినిమా, ఫుల్ హింస, ఇన్ ద నేమ్ ఆఫ్ నాన్న. అవునా? అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఉన్నారు, తీస్తున్నారు, తీసేవాళ్ళు ఉన్నారు, చూస్తున్నారు. కానీ రజాకార్ సినిమా నిజం, నిజాంకి సంబంధించిన నిజం. కానీ అందరికీ అది కనెక్ట్ అవ్వలే. వీడి లోపల ఉండే హింసా ప్రవృత్తి తెర మీద కనపడితే సాటిస్ఫై అవ్వడానికి యానిమల్ సినిమా బాగా పనికొచ్చింది. కానీ ఎవడో మన మీద హింస చేసి, మన ధర్మనాశనం చేసి, మన స్త్రీల బట్టలు ఇప్పించి బతకం ఆడించినటువంటి దుర్మార్గాన్ని చూసి రియాక్ట్ అవ్వలేక వాడు సినిమాకి వెళ్ళాడు. మొన్న అతని పేరేమిటండి, చాలా మంచి హీరో అండి, రణదీప్ హుడా. అతను ఫ్లాట్ అమ్మి మరీ సినిమా తీశాడు. చాలా పాటలు పడి, చాలా శరీరాన్ని కృషింపజేసుకుని బక్కగా అయిపోయాడు. ఏ సినిమా? వీర సావర్కర్. కానీ మన వాళ్ళ స్పందన అంతంత మాత్రం. దానికంటే ముందు అతని పేరు అక్షయ్ కుమార్, రామసేతు సినిమా, అది వెళ్ళలే. ఏదో హనుమాన్ బాగా వెళ్ళింది. కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ కాస్త వెళ్ళి. ఆది పురుషు అదేమో అతను ఇష్టం వచ్చినట్టు తీసాడు అనుకోండి, సోది కృషి చేసాడు. అది బాగా తీసి ఉండొచ్చు, కానీ కాళిదాస్ కవిత్వం కొంత, ఆ డైరెక్టర్ పైచం అంత, అందువల్ల అది అలా జరిగింది అనుకోండి. కానీ సినిమా బాగా తీస్తే చాలా మంచి చేయొచ్చు, చాలా. ఎందుకంటే ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా రామాలయాల మీద అక్కడక్కడ వినపడుతుంటుంది లౌకిక సినిమాలో పాటలు. మన ఫీలింగ్ ఎంత బాగుంటుంది, లౌకిక సినిమా పాటలు ఎంత అద్భుతం. లౌకిక సినిమా కానీ అందులో వారి యొక్క నటన అవన్నీ అద్భుతం కదా, ఏడుస్తాం, అంత బాగుంటాయి. కాబట్టి పాజిటివ్గా తీస్తే అన్నీ మంచివి, అన్నీ ఉపకారమే కదా. ఇప్పుడు సోషల్ మీడియా కూడా మంచికి వాడినప్పుడు ఉపకారం, చెడుకు వాడితే అపకారం. ఏదైనా నా కత్తి కూరగాయలకు వచ్చు, ఏకలకు వచ్చు. చాలా సంతోషం. గురుగారు, చివరి ప్రశ్న, చిన్న ప్రశ్న, చివరి ప్రశ్న, కొంచెం ఓకే గురుగారు.
ఓకే అంటే ఇప్పుడు హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి, మీలాంటి వ్యక్తులను ఖచ్చితంగా కాపాడుకోవాలని ప్రతి ఒక్క హైందవుడికి ఉంటుంది. ఇప్పుడు బైరి నరేష్ నాస్తికుడు, తనను హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన మీద దాడి చేసింది మన హిందువులు. మరి మీరు కొన్ని మతాలకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మీ మీద దాడి చేస్తారేమో అని కొంతమంది భయపడుతున్నారు. మరి మీరు ఇచ్చే సమాధానం? నేను ఏదైతే వాక్యాలు చేశానో నా ఇంటర్వ్యూలో కానీ నా 21,000 వీడియోల్లో నా ఛానల్లో కానీ ఏదైనా తప్పని నిరూపిస్తే ఇలాగే పబ్లిక్లో మైక్ కూడా చేస్తే క్షమాపణ చెప్తాను. మిమ్మల్ని మీడియా వాళ్ళని పిలిచాను, తప్పని నిరూపించని క్షమాపణ చెప్తాను. అలాగే వాట్ ఎవర్ కామెంట్ ఐ మేడ్ ఆన్ దెమ్, ప్లీజ్ ప్రూవ్ ఇట్స్ రాంగ్, ఐఎమ్ రెడీ టు అప్లైజ్. ఇంకేంటి? అలాగే అన్ని మతాలు సమానం అనే వాళ్ళందరికీ నా ఛాలెంజ్, నిరూపించండి. నేను మసీద్కి వస్తా, నమాజ్ చేస్తా, చర్చికి వస్తా, ప్రేయర్ చేస్తా, అయిపోయినంటే వాళ్ళు గుడికి వచ్చి పని చేయాలి అంటే నువ్వు అన్నావు కాబట్టి అన్నీ సమానం అని. మొన్న ఒక నాస్తిక్ గొర్రె ఫోన్ చేసింది, ఏ మత గ్రంథమైనా మంచిగా చెప్పుద్ది అన్నాడు. పచ్చి అబద్ధం. నువ్వేమీ చదవకుండా స్టేట్మెంట్లు ఎత్తున్నావు. తీసుకురా 3 బుక్లు ఇక్కడ పెట్టు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 ఇక్కడ పెట్టు. 3 హ్యుమానిటీకి ఏది వ్యతిరేకంగా ఉందో ఆ పేజీలు చింపేద్దాం. రెడీయా? రమ్మని చెప్పండి. ఎవడు రాలే, ఆల్రెడీ మేము చెప్పి 6 నెలలు అయింది వేరే ఛానల్లో. ఎవడు రాలే. ఎందుకు రారు? పిల్లలు కామెంట్ పెట్టారు తెలుసా, గురూజీ అలా మీరు చింపితే వాళ్ళకి మిగిలేదు ఓన్లీ అట్ట మిగులుద్ది ఎడారి మాతాల వాళ్ళకి. ఎందుకని చెప్పు, నేనున్నాను, నువ్వు ఉన్నావు, మనందరం చెప్పగలం. ఏం చెప్పగలం? నేను పూజించే రాముడిని, కృష్ణుడిని, శివుడిని, అమ్మవారిని ఇతరులు పూజించకపోయినా ఏం పర్వాలేదు, ధర్మంగా, న్యాయంగా, నీతిగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తే చాలు, సర్వే జన అని మనం చెప్పగలం. ఒకసారి మసీదులో అర్షా చెప్తాడుగా, ఒకసారి ఏదో అలా ఒకసారి చెప్పను. మసీదులో, చర్చిలో ఒకసారి చెప్పను. మేము పూజించే అల్లాని, మేము పూజించే యేసుని మీరు పూజించకపోయినా పర్లేదు అని చెప్పను. మొత్తం ప్రపంచ ప్రశాంతం ఎందుకు అవుతుందో చూద్దాం. ఛాలెంజ్. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? వాళ్ళు పూజించే వాళ్ళని నువ్వు పూజించాలి. లక్షల మందిని ఎందుకు చంపేశారు? లక్షల మంది ప్రాణాలు, మానాలు ఎందుకు తీసేశారు? కాబట్టి ఇది ఓపెన్ స్టేట్మెంట్. సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం. ఏమన్నాను? నిరూపిస్తాను. నడండి. ఎవరో యాంకర్ అడిగాడు, అన్ని మతాలు సమానం, మీరు వ్యతిరేకిస్తున్నారని. అయితే నాడు పాత బస్తీలో పొద్దున్నే మనం బంద్ చేద్దాం, నగర సంగీతం అని మెరిగి తిరిగాడు. కాబట్టి ఇంప్రాక్టికల్ మాట్లాడద్దు. అర్థమైందా? 5 సార్లు ఆజాన్ మనం వింటున్నామా? మనకు అవసరం లేకపోయినా. మరి మనం భజన పెడితే వరంగల్లో పూజారి ఏదో గుళ్ళో మైక్ పెడితే చంపేశారు. కాబట్టి అన్ని మతాలు సమానం అనే దొంగల్లారా ఏమన్నాను అంటే ఇంకో పదం వాడాలి, బాగుండదని కష్టపడి తగ్గారు. కాబట్టి అబద్ధాలు ఆడకండి, ప్రాక్టికల్గా ఉందాం. ప్రాక్టికల్ అంటే ఏంటి? ఈ దేశం హిందువులది, దీని పేరు హిందుస్థాన్. ఇక్కడ ఎడారి మతాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా మనోళ్ళే. ఎందుకని? వాళ్ళ పూర్వీకులు ఎక్కడోళ్ళే. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. నువ్వెవడో చెప్పడానికి ఇది హిందువుల దేశం అన్నానికి అని ఎవడైనా గొర్రె, మనకే పుట్టినాడే, ఆడి పేరు రాంబాబు, ఆడ క్వశ్చన్ చేశాడు అనుకోండి, ఆన్సర్ ఏంటో చెప్పనా? గంగా ఎక్కడుందండి? ఉత్తర భారతంలో ఉందా? గోదావరి ఇక్కడుందా? ఆ గంగ గురించి రామాయణంలో ఉంది, ఈ గోదావరి గురించి రామాయణంలో ఉంది, బైబిల్లో, ఖురాన్లో లేదు. ఇన్ని నగరాల పేర్లు మార్చారుగా, మరి గంగ పేరు, గోదావరి పేరు, యమున పేరు ఎందుకు మార్చలే? కుదరదు కాబట్టి. భాగ్యనగర్ హైదరాబాద్ అవ్వచ్చు, సంభాజీనగర్ ఔరంగాబాద్ అవ్వచ్చు, కానీ గంగలాగే ఉంది, గోదావరిలాగే ఉంది. అందుకని ఈ దేశం శివుడికి సంబంధించింది, ఈ దేశం రాముడికి సంబంధించింది, ఈ దేశం ఋషులకు సంబంధించింది.
వ్యాసుడికి వాల్మీకి సంబంధించింది. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. సౌరాష్ట్ర అంటే ఏంటండి? గుజరాత్. ఫస్ట్ మన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ్లో ఉంది, రెండోది ఏపీలో ఉంది, శ్రీశైలం. అంటే చూడండి మన దేశం ఎంత కనెక్టివిటీ కలిగి ఉందో. కాబట్టి ఇది శివ సంబంధమైన దేశం తప్ప శవ సంబంధం కాదు. వాళ్ళు స్నానం చేయాల్సిన స్నానం అనే కాన్సెప్ట్ లేని జాతి. ఎందుకని? ఎడారు కదా, అక్కడ వాటర్ ఉండదు. సో కాబట్టి ఆ ప్రాంతం అంతా డ్రై. దే ఫేమస్ ఫర్ డ్రై ఫ్రూట్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ డ్రై హార్ట్స్. అందుకే చూడండి, ఇప్పుడు మనం చెప్పినట్టు వాళ్ళు చెప్పలేదు. నేను నమ్మే రాముడిని, ఇతరులు నమ్మకపోయినా పర్లేదు అని నేను చెప్పాను కదా. ఎందుకంటే రాముడు నన్ను వేసేయడు బాణం పట్టుకుని. కానీ వాళ్ళ గాడ్స్, సో కాల్డ్ గాడ్స్ ఏం చెప్తారు? ఎవడైనా నన్ను నమ్మని వాడిని వాడి మెడకి బండ కట్టి సముద్రంలో పాడవేయడి, నీ కొరకై వచ్చను, నీ కొరకై సచ్చను అని ఎవడైతే చెప్తాడో యేసు, ఆ యేసు చెప్పిన డైలాగ్ ఇది. అలాగే మార్క్ 16:16 బైబిల్లో ఏం చెప్పారు? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడి లేకపోతే శిక్షించబడి. అంటే ఏంటి? ఏమంటే ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, కొనుక్కోవాలా వద్దా, నా ఇష్టమా ఇష్టమా? డిమార్ట్కి వెళ్ళామండి, అన్నీ చూసి ఏం కొనకుండా వచ్చి చంపేస్తారేంటి? లేదుగా. కాబట్టి ఇది ఎడారి మతం, పాషాణ మతం, బెదిరించే మతం, ప్రేమ అనేది లేని మతం, దయ అనేది లేని మతం. మనకేం చెప్పారు? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అంటే ఏంటండి? దేవుడు ఉన్నాడు, ఒకటే సత్యం, దాన్ని చాలా మార్గాల్లో తెలుసుకోవచ్చు. దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు, పూజించవచ్చు. రాధామోహన్ దాస్ యాజ్ ఏ హిందూ సెయింట్ నేను డిక్లేర్ చేస్తున్నాను ఈ మాట. ఒకటి ఏదో చెప్పండి, పాస్టర్ని చెప్పండి, పాస్టర్ని చెప్పండి. మీరు చూడండి, ఇప్పుడు జస్ట్ 3 రోజుల క్రితం రైల్లో వెళ్ళే వీడియో పెట్టాను. పెట్టిన రోజు 15,000 మంది చూశారు, నిన్న చూస్తే 10,000 మంది. ఇందులో చూసి ఆశ్చర్యపోయాను. 3వ రోజు 41. ఈ పాటికి 50,000 మంది చూస్తుంటారు. ఎందుకని? ఆ టైటిల్ ఏంటంటే ప్రైజ్ ద లార్డ్, జై శ్రీరామ్. అంతే, ఏం లేదు అక్కడ. ఫోన్ చేశాడు గొర్రె. ఫోన్ చేస్తే ఏమన్నాను ఫోన్ చేశాడు గొర్రె అన్నాను. మీరు గమనించారు? అధ్యక్ష ఫోన్ చేశాడు, ఏం పేరు అన్న? శ్రీనివాస్. సరే శ్రీనివాస్ గారు అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అన్నాను. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ జై శ్రీరామ్ అన్నా. మళ్ళీ జై శ్రీరామ్ ఎందుకు అన్నాడు? అది వినాలి, భలే పని ఉంటుంది. మీరు ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటండి అన్న. అర్థం ఏంటంటే మీకు ఇంగ్లీష్ వచ్చుగా. ప్రైజ్ ద లార్డ్ అంటే మీనింగ్ ఏంటి? అచ్చ తెలుగులో దేవుని స్తుతింపు. దేవుని స్తుతించాలి. అందరు చెప్పండి జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుని స్తుతించాం, చెప్పాడు, చేయించాం. దాని మీద డిస్కషన్. మీరు యమలేని సినిమా చూసారా? అందులో ఐస్ క్రీమ్ ఇస్తుంది యముడికి. ఆవిడ పేరు లతాశ్రీ. ఆవిడ ఫోన్ చేశాను. ఆవిడతో కూడా నేను ప్రైజ్ ద లార్డ్ అన్న. ప్రైజ్ ద లార్డ్ మళ్ళీ జై శ్రీరామ్. నన్న ఏంటి రోగం ఏంటి? ఇప్పుడు నా నోటితో హల్లెలూయ చెప్పేశానా, ఆమెన్ చెప్పేశానా, అల్లాహ్ అక్బర్ చెప్పేశానా, జై శ్రీరామ్ చెప్పేశానుగా. ఏదో అటువైపు చెప్పించు. అంత రోగం ఏంటంటున్నా. అటు పేరు రాంబాబు, అటు జై శ్రీరామ్ అంట. మొన్న గోదావరి గొర్రె అడవాడు ఫోన్ చేశాడు, అది చూడొచ్చు. సార్ మీ నాన్నగారి పేరు ఏంటి సార్ అన్నాను. పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే పాలు అవి అమ్ముతారండి? కాదు, పాల్ అంటే బైబిల్లో గొప్పోడు అని పేరు అన్నాడు. మరి ప్రసాద్ మామూలుగా పెట్టుకున్నాం అన్నాడు. సార్ మీ పేరు సార్ అన్నాడు. వెంకట్. సరే మీ పేరు మరి బైబిల్లో లేదు కదా, మామూలుగా పెట్టుకున్నాం. ఇవన్నీ మామూలుగా పెట్టేసుకోవచ్చు, వెంకటేశ్వరని వ్యతిరేకించవచ్చు. వెంకటేశ్వరం పేరు లేకపోతే బతుకులేదు. కాబట్టి వీళ్ళని ఏమని పిలవాలి? యాక్చువల్గా అంటే గొర్రెలు అనకూడదు, 50-50గా అనాలి. అందుకని నా స్టేట్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికీ నేను కమిట్ అయి ఉన్నాను. వాటి అన్నిటికీ కన్ఫర్మ్ ఆన్సర్ ఇస్తాను. ఇవ్వలేకపోతే క్షమాపణ కూడా చెప్తాను. అన్నిటికీ ఏది డిలీట్ చేయక్కర్లేదు, ఏది ఎడిటింగ్ చేయక్కర్లేదు. ఉన్నది ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు. ఇదే ట్యాగ్లైన్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.